ఈ రెండో ఐడి కార్డులు ఇవ్వడానికి వచ్చి ఊరవతల వచ్చి ఇరుక్కపోయినామమ్మ. ఏం జరిగిందంటే పొద్దుగాలు లేచిన ర్యాపిడో ఆన్ చేసిన ఒక రైడ్ పడ్డది. కస్టమర్ ₹40 అని టిప్ యాడ్ చేసిండు. సో వెంటనే యాక్సెప్ట్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వచ్చి డ్రాప్ చేసిన. కస్టమర్ ₹100 ఇచ్చిండు. నెక్స్ట్ రైడ్ ఏమో మనకు 14 కిలోమీటర్స్ పడ్డది. ఈడికే ఊరవతల వేసిండ్రా బాబు అని చెప్పి బాధపడుతున్నా. మళ్ళీ రైలు రావులే అని చెప్పి ఆదిపట్ల వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినా. 30 కిలోమీటర్ రైడ్ పడ్డది. దగ్గరికి వెళ్ళి ఓటీపీ తీసుకున్నాక కస్టమర్ నేను రాను, ఐడి కార్డులు మాత్రమే ఇవ్వాలి వాళ్ళకు అని చెప్పి చెప్పిండు. సర్లే ఇంకా యాక్సెప్ట్ చేసినాక ఏముందిలే అని చెప్పి అక్కడికి వెళ్ళినాక అక్కడ నుంచి శంషాబాద్ రావాలంటేనే ఇప్పుడు ఒకటి ఎయిర్పోర్ట్కి పడ్డది రైడ్. దానికి కస్టమర్ ₹10 టిప్ యాడ్ చేసింది. 11 కిలోమీటర్ రైడ్. అక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయి ఒక 15-20 మినిట్స్ ఆగిన. అక్కడ నుంచి దిల్సుఖ్నగర్ రైడ్ పడ్డది. కస్టమర్ డ్రాప్ చేసిన. ₹274 వచ్చినాయి. మార్నింగ్ నుంచి 5 అవర్స్ డ్యూటీ అయితే చేశాను. 7 o'clock నుంచి 12 o'clock వరకు. ఇప్పటి వరకు మనకు వచ్చిన ₹1000. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్.